హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే షార్ట్స్ చూస్తుంటే ప్రాన్స్ కర్రీ చూశాను. చాలా బాగుంది, చూడగానే తినాలని అనిపించింది. మా ఇంట్లో ఇంకా ఎండు ప్రాన్స్ ఉంటే మా అత్తమ్మని కర్రీ చేయండి అని అడిగితే సరే చేస్తానని చెప్పారు. సో ఇప్పుడైతే మేము ప్రాన్స్తో కర్రీ చేస్తున్నాము. అత్తమ్మ చెప్పండి ఎట్లా చేస్తారు? ఇవి ఎండి రొయ్యలు. ఎండి రొయ్యలకు 2 ఉల్లిగడ్డలు, ఒక కొత్తిమీర కట్ట, 2 టమాటాలు. అయితే ఇవి ముందు వేపుకోవాలి. ఓకే అత్తమ్మ. పచ్చిగా చేయకూడదు. మనము చింతపండు ఎసరేసరు కాదు, కాలు ఉల్లిపాయలు వేయించి ఇవి మీదకి చల్లడమే. ఓకే అత్తమ్మ, బాగుంటది ఇది ఫ్రై లాగా. ఓకే అత్తమ్మ. ఇవైతే ముందు వేపుకుందాం. ఓకే అత్తమ్మ. సో దీనికోసం ఇవి వేంపడానికి కడాయి పెట్టుకొని ఇవైతే వేంపేస్తున్నాము ఇట్లా డ్రై రోస్ట్ లాగా. వేపుకుంటే జర గోల్డ్ కలర్, మరి మాడగొట్టద్దు. ఇవి మాడిపోతే మంచిగా అనిపించదు, మాడలాగా అనిపిస్తుంది. కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పులుసు లాగా చేసుకుంటారు. ఇది మీరు ఫ్రై లాగా చేస్తా, బాగుంటది. ఓకే అత్తమ్మ. తినకున్నా కూడా తినాలన్నంత టేస్టీగా అట్లా చూడడానికి బాగుంటది. చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా అత్తమ్మ, ఇది కానీ బాగుంటది. ఇట్లా చేసుకొని తింటే ఇంకా బాగుంటది. ఇంకెవరైనా ఈజీగా తినేయచ్చు. తినని కూడా అరే తినాలన్నంత అనిపిస్తుంది చూస్తే, అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేపుకోవాలి. ఓకే అత్తమ్మ. వేపుకున్నాక 2 ఉల్లిపాయలు చెప్పిన కదా, 2 గడ్డలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది అత్తమ్మ. వీటిని బట్టి ఇవన్నీ ఎక్కువ ఉంటే రొయ్యలు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఉన్నాయి కాబట్టి రొయ్యలు తక్కువ వేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీయగా అయిపోతుంది అంటారు కదా? ఏం కాదు. కాదా? ఏం కాదు. ఎక్కువ రొయ్యలు ఎక్కువ ఉంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి, రొయ్యలు తక్కువ ఉంటే ఉల్లిగడ్డలు తక్కువ వేసుకోవాలి. దీన్ని ఇది ఎక్కువ ఉంటే ఎక్కువ కూర అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ కూర అవుతుంది. కానీ బాగుంటుంది. ఉల్లిగడ్డలతో టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పులుసు పోస్తారు, ఇంకా అది ఏమో పుల్లగా ఎప్పుడు పుల్లగా ఎందుకు అనుకునేటప్పుడు ఇట్లా కూడా తినచ్చు. ఒకసారి ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది అంటారు. చాలా బాగుంటుంది ఇట్లా కూడా. ఇంకా చేపలు ఎట్లయినా మనం చారు పులిపేసి చేస్తాం కాబట్టి ఇంకా దానికి ఎప్పుడు అదే టేస్ట్ ఎందుకు అన్నట్టుగా ఇట్లా ఈ ఎండు చేపలైనా ఇట్లా డిఫరెంట్గా బాగుంటుంది. చాలా టేస్టీగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. కొంచెం అంత వేసుకుంటే చాలా అన్నం ఇంత తినాలనిపిస్తుంది, బాగుంటుంది. ఏగినాయి, ఇవైతే ఏగినాయి ఇప్పుడు. ఓకే అత్తమ్మ. ఇట్లా వేపుకోవాలి. మరి మాడ వేపుకుంటే అవి ఇంకా కర్రీ టేస్ట్ అంతా పోతుంది. కట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు అత్తమ్మ? ఇవి ఇట్లా అనుకుంటే ఇట్లా ఇవి పోతాయి. ఇట్లా ముళ్ళు ఉంటాయి కదా, ఇవి ఇట్లా ముళ్ళు కాళ్ళు ఉంటాయి కదా, అవి ఇట్లా అనాలి. వేడి అంటే ఇరిగిపోతాయి అవి. ఇట్లా అంటే ఇవన్నీ ఇరిగిపోతాయి. ముళ్ళు ఉంటాయి కదా వాటికి, పచ్చిగా ఉన్నప్పుడు తీస్తారు కదా ఇట్లా, అవి ఇట్లా వేడి ఉన్నప్పుడు ఇట్లా అన్నాం అనుకో కాళ్ళన్నిటి ఇరిగిపోతాయి. అప్పుడు ఇవి మంచిగా ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి. ఓకే అత్తమ్మ. వీటికి తలకాయలు కూడా తీస్తారు, ఇట్లా కూడా ఇట్లా తీసుకొని తింటారు. ఇవి ఫ్రై కాబట్టి ఇట్లనే వేసుకోవాలి, వీటికి తీయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇట్లా కాళ్ళు పులుసు ఇట్లా వేసి అనుకుంటారు చూడు, అప్పుడు తలకాయలు తీయమంటారు. బాగుంటది, అట్లా బాగుంటది. అవి ఉబ్బుతాయి కాబట్టి తలకాయలు కిస్కిస్ కంటాయి తింటుంటాయి. ఇవి ఇంకా అనయి, ఇట్లనే ఉంటుంది అన్నట్టు. అయితే పులుసు లాగా చేస్తే తలకాయలు నీరు అనేది పోతుంది. ఇట్లా మెత్తగా అయ్యే వరకు మనకు మంచిగా అనిపించదు. కొంచెం వేపుకున్నప్పుడు ఇట్లా అనుకున్నాం అనుకో, ఇవన్నీ పోతాయి. పౌడర్ అయిపోతాయి, అవన్నీ ఎరిగిపోతాయి. అందుకని మనం ఇట్లా చేసుకోవాలి. చింతపులుసు వేసి చేసుకుంటారు చూడు, అప్పుడైతే కంపల్సరీ తీయాలి. ఇప్పుడు మీరు ఫ్రై చేస్తున్నారు కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇవి ఉబ్బాయి కదా, అదే ఇంకా అవి చారులో మసిలిపోవు కాబట్టి తీయాల్సింది లేదు. ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఓకే కాబట్టి అత్తమ్మ ఇక మనం ఇద్దరమే కదా తినేది, ఇవి ఎవరు తినరు కాబట్టి మనకు సరిపోతుంది. ఓకే అత్తమ్మ. ఇక ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, మంది ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి, మంచిగా అవుతుంది. అప్పుడు
ఇంక ఉల్లిగడ్డలు అయితే కడిగేసి వీటికి చిన్నగానే కట్ చేసుకోవాలి, పొడుగు కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. చిన్నగా ఫ్రై కదా, వాటిలో కలిసిపోయేటట్టు కనపడకుండా. బాగుంటుంది ఈ కూర కూడా, మంచిగా ఉంటుంది. తినని వాళ్ళకి కూడా ఇట్లా చేసి ఇట్లా చూడంగానే తినాలనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇగో ఏది తినేయాలనుకుంటే తినేసేయాలి అంతే. అంతే ఇంకా తినే అరిగినప్పుడే తినాలి. ఎట్లాగో మనం ఏజ్ అయినాక తిందామన్నా కూడా అది అరగదు. అవును, అందుకని తినాలని అనిపించినా తినేసేయాలి. అప్పుడు తినలేము, ఇంకా అప్పుడు తినలేము కదా, ఇప్పుడే తినేసేయాలి. ఏదైనా మనకు తినేంత శక్తి ఉన్నప్పుడే తినాలి. అందుకని అన్నీ తినాలి, కూరగాయలు కానీ చేపలు కానీ ఏవైనా అన్నీ తినాలి, తినాలనిపించినప్పుడే. పెద్దోళ్ళు అయినాక అసలు తినలేం కదా. అవునత్తమ్మ, తిందామన్నా అది అరగదు. అందుకని తినాలనిపించినప్పుడు అన్నీ తినేసేయాలి. చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి ఒక 4 తీసుకోవాలి. ఇవి ఒక 2 తీసుకున్నాం మనం, పెద్దవి కాబట్టి సరిపోతాయి. అవునత్తమ్మ, ఈ రొయ్యలు ఎన్ని? అదే ఒక చెటాకు అంటారు కదా, చెటాకు రొయ్యలకు 2 ఉల్లిగడ్డలు పెద్దవి చాలు. చిన్నవి అయితే ఒక 4 తీసుకోవాలి. ఎందుకంటే చిన్నవి 2 చాలు, పెద్దది అయితే ఒకటి చాలు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఉల్లిగడ్డలు ఇవన్నీ ఎక్కువ వేసుకున్నా రొయ్యల టేస్ట్ బాగుండదు. అవి ఉల్లిపాయలే తగిలినట్టయితే రొయ్యలు ఉండయి, ఈ రొయ్యలు తిన్నట్టు ఫీల్ అనిపించదు మనకు. అందుకని 2 చాలు. ఏది తినాలన్నా 2 కూరలు చేయాలి. ఒకళ్ళు తినరా, ఒకళ్ళు తినరా, ఇంకా 2 కర్రీస్ ఇక తినరు కాబట్టి. ఇక మటన్ కూడా అంతే, చిన్న మటన్ తినది. ఇక మన ముగ్గురి కోసం మళ్ళీ మటన్ మళ్ళీ చికెన్. అవునత్తమ్మ, చేపలు తెస్తేనేమో బాబు తినడు, ఆయన తినడు. ఇక చూడు ఇన్ని, ఇక అందరి కోసం వండాల్సిందే కదా. అవునత్తమ్మ, ఇక తినాలనుకుంటే వండాల్సిందేగా. సో టమాటాలు ఇంకా ఆనియన్ అయితే కట్ చేసినాము. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు అత్తమ్మ. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయను, ఎందుకంటే 2 అట్లా కారం పొడి వేసుకుంటేనే బాగుంటుంది. అదే అత్తమ్మ, ఇంకా ఇట్లా ఇవి రొయ్యలు టేస్ట్ బాగుంటుంది కారం పొడి వేసుకుంటే. ఇంకా ఇక ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్క తీరు ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ తిన్నోళ్ళు ఈ టేస్ట్ చేసుకొని చూడు అనాలి ఒక్కసారి, అప్పుడు మంచిగా ఉంటుంది. పులుసు లాగా చేసిన వాళ్ళు ఒకసారి ఇట్లా ఫ్రై లాగా చేసుకోవాలంటారు, బాగుంటుంది. ఇంకా కలర్ చూడడానికి మంచిగా ఉండాలంటే కారం వేస్తేనే కదా. కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది తినని వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ కారం వేసుకుంటే కలర్ చూడడానికి మంచిగా ఉంటుంది. సో ఇంకా కూరగాయలు అయితే కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాం. అంతే, ఇప్పుడు రొయ్యలు అయితే కడుగుతున్నారు. ఇట్లా వేసుకొని ఓన్లీ పైన కింద పొట్టు రా ఇట్లా అన్నం అనుకో ఇంత వస్తుంది, మనకు తెలియకుండానే ఇంత ఉంటుంది. అవునత్తమ్మ, ఇట్లా కడుక్కోవాలి. సో ఇవి కూడా కడిగేసిండ్రు, ఇంకా మనము కర్రీ చేసేసి. ఇప్పుడైతే కర్రీ కోసం కడాయి అయితే పెట్టేశారు అత్తమ్మ. కడాయి అయితే హీట్ అయింది, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు. ఎంత ఆయిల్ అత్తమ్మ? ఇదా ఒక 2 స్పూన్కి ఎక్కువ ఉంటుంది, ఒక స్పూన్ అదే ఒక పావుకి ఎక్కువ ఉంటుంది. మనం నూనెలో వేసుకుంటాం కదా, ఒక పావున్నర. ఓకే అత్తమ్మ. నల్లగా అయినాయి గింజలు, పోపు అయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామమ్మా. ఓకే, ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇట్లా కలుపుకోవాలి. మన తెలంగాణ సైడ్ కావచ్చు కొంచెం బాగానే ఉండదు, అందుకని ఎట్లా కలుపుకొని ఇవి బాగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఇక మేము నీళ్ళు అవి పోయి కాబట్టి ఇది ఇట్లా ఆయిల్లోనే కావాలి. ఆయిల్లోనే అయినాక మెయిన్కి వెళ్ళి కలుపుకొని మూత పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది.
ఓకే అత్తమ్మ. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఓకే అత్తమ్మ. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే జర ఎర్రగా అవుతుంది, ఆనియన్స్ ఫ్రై అవుతాయి, మంచిగా అవుతుంది. మళ్ళీ వేస్తారు అత్తమ్మ? ఇక వేయను అంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, మళ్ళీ ఇదైతే సరిపోతుంది అనుకుంటా నేను. ఒకవేళ తక్కువ పడ్డది అనుకో వేసుకుంటా, ఎక్కువైతే అందుకని కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఉప్పు, ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. మనం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి. మరి ఇప్పుడు ఆనియన్స్ దగ్గర వేస్తే రొయ్యలకు పడుతుంది పడుతుంది. ఎందుకంటే ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే మనం పసుపు వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. పసుపు ఎంత? ఒక హాఫ్ స్పూన్. తక్కువ కదా ఉల్లిగడ్డలు, అందుకని తక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్నాం అనుకో ఉల్లిగడ్డలు కన్నీ పడుతుంది. మళ్ళీ తక్కువ ఉల్లిగడ్డలలో ఎక్కువ పసుపు వేసినాం అనుకో చేదవుతుంది, కర్రీ చేదవుతుంది. ఇప్పుడైతే అల్లం వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం. ఇంకేది నాన్ వెజ్ కాబట్టి అల్లం కంపల్సరీ వేసుకుంటాం. మనం అన్నిట్లో వేసుకుంటాము, నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము. ఓకే అత్తమ్మ. ఎందుకంటే కారం ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది ఈ కూరలో నేను వేసుకుంటున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ రొయ్యలు కూడా ఫ్రై కావాలి, అందుకని కారం లాస్ట్లో వేస్తాం. అంటే రొయ్యలు ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి కారం లాస్ట్లో వేస్తాం. అంటే ఏమంటారంటే రొయ్యలను టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మగ్గాలి కదా, పెట్టేసింది కొంచెం పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మూత తీసుకుందాము. ఓకే అత్తమ్మ. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం కలుపుకుందాం. కలుపుకున్నాక ఇది మంచిగా అవుతుంది ఇట్లా కలుపుకుంటే. ఇప్పుడైతే రొయ్యలు వేసుకుందాం. ఓకే అత్తమ్మ, వేసేయండి. రొయ్యలు కూడా నూనెలో ఫ్రై కావాలి కదా. అదే అత్తమ్మ. ఇట్లా రొయ్యలు వేసుకోవాలి. వీటికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా, అందుకోసమే ముందే వేసుకోవాలి. వేసినాక ఒక 10 నిమిషాలు ఉంచాలి, మగ్గాలి కదా. ఇంకో కొంచెం ఒక 10 నిమిషాలు ఫ్రై అయితే కారం వేసేస్తారు. అప్పుడు కారం వేస్తాయి ఇట్లా. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఓకే అత్తమ్మ. ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడైతే కారం వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ. ఇవి ఫ్రై అయినట్టేనా అత్తమ్మ? అయినట్టే. ఇంకా కారం వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఉంచాలి, ఎందుకంటే కారం కూడా పట్టద్దు, వాటికి పట్టాలి కదా. కలుపుకొని అట్లా మాడ కూడా మాడలేదు, చూసినావా? అవునత్తమ్మ, అంతా కూడా మాడలేదు. ఇంకా టేస్ట్ కదా. ఎవరు మనమైతే ఎక్కువనే తింటాం కారము, తక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనమైతే 1 స్పూన్ వేసుకున్నాం. ఇది చేపలు కదా, అదే రొయ్యలు కదా, ఎండు రొయ్యలు, టమాటాలు, ఆనియన్ ఇవన్నీ వేసినామని కొంచెం ఎక్కువనే వేస్తాం. కొంచెం స్పైస్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండదు మరీ తక్కువ ఉండదు. అంటే ఇంకా నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీ ఉండాలి కదా అత్తమ్మ. ఇట్లా వేసుకొని ఇప్పుడు ఇది ఎర్రగానే ఉంటుంది. కారం అప్పుడే వేసినాం అనుకో నల్లగా అయితే మాడిపోతుంది అని నేను ఒక 2-3 నిమిషాలు నీళ్ళు పోయట్లే కదా. నీళ్ళు పోయాలి. 2-3 నిమిషాలు ఉంచుకున్నాక తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఓకే అత్తమ్మ. మూత అయితే తీసుకున్నాను. తీసుకొని కొంచెం జీలకర్ర పొడి. ఓకే అత్తమ్మ. ఒక 1/2 స్పూన్ అయితే అయిపోతుంది కదా అత్తమ్మ జీలకర్ర పొడి. 1/2 స్పూన్ మనం పోసుకున్నామని దాంట్లో వేసిన
తర్వాత కొత్తిమీర. ఓకే అత్తమ్మ వేసేసాను. కొత్తిమీర అయితే వేసుకుంటాం. ఇంకా మంచిగా కడిగి కొత్తిమీర. కొత్తిమీర అయితే కడుక్కోవాలమ్మా, అన్నీ వస్తూ ఉంటుంది. అవునత్తమ్మ, ఈ ఆకుకూరలు అంటేనే అంత కూర అంతా ఇదైతుంది. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయినట్టే. అయిపోయింది ఇంకా అయిపోయిందమ్మా. ఇంతే, ఎవరైనా చేసుకోవచ్చు తొందరగా, చాలా సింపుల్ చేయడానికి కూడా. కొంచెం కర్రీ చేసినా సరిపోద్ది. దింపేసుకోండి. ఓకే అత్తమ్మ దింపేసేయండి. ఇంకా మంచిగా స్మెల్ కూడా ఎంత మంచి వాసన. అవునత్తమ్మ సూపర్ ఉంది అసలు. ఇంకా దింపేసేయండి అత్తమ్మ తొందరగా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. వేడి వేడి కూర కూర మంచిగా స్మెల్ వస్తుంది కదా. ఈ వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది తింటే. అవునత్తమ్మ చూస్తుంటే నిజంగా నోరు ఊరిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. తినాలి కానీ అబ్బా ఇంకొక నిమిషం కూడా ఆగాలి అనిపించదు. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపుతామ్మా. చేయండి అత్తమ్మ. ఇట్లా కూర ఎక్కువనే తీసుకోవాలి. ఈ రోజులలో ఏది ఉన్నది బలం తిండి. అవునత్తమ్మ, అందుకని కొంచెం కారం తక్కువ వేసుకొని ఇప్పుడైతే ఎంత ఇట్లా కలుపుకొని తినాలి మంచిగా తిక్కుగా. ఓకే అత్తమ్మ, తినేసి ఎట్లుందో చెప్పండి మాకు. చాలా బాగుంది, సూపర్ అంటదా? సూపర్, ఇంకేం వేసుకోవద్దు, అన్నీ పర్ఫెక్ట్. అవునత్తమ్మ, చూస్తేనే ఎంత పర్ఫెక్షన్ కనిపిస్తుంది కర్రీలో. ఇంకా అసలు సో చూసిర్రు కదా, మా కర్రీ అయితే అయిపోయింది, తినేస్తున్నాం కూడా. ఇంకా మీరు కూడా ఆగకుండా తినేసేయండి చేసుకొని. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ట్రై చేసి ఎలా ఉందో మాకైతే కామెంట్స్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చెప్పండి అత్తమ్మ, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు బెల్ కట్టండి, కామెంట్లు పెట్టండి. ఇంకా అంతే అండి ఈ వీడియో. సో సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు.